జన్నారం మండల కేంద్రంలో శనివారం రోజున మహారాష్ట ఎన్నికల్లో బీజేపీ పార్టీ మరోసారి అధికారం రావడంతో జన్నారం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బీజేపీ మండల అధ్యకులు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు టపాకాయలు పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమం సందర్భంగా మండల అధ్యకులు మధుసూదన్ రావు మాట్లాడుతూ బీజేపీ పార్టీతోనే దేశం అభివృద్ది చెందుతుందని, మహారాష్ట ప్రజలు మరోసారి బీజేపీ పార్టీని అధికారంలోకి తేవడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొంతం శంకరయ్య, ముడుగు ప్రవీణ్, గోలిచందు, లక్ష్మీరాజం, మహేష్, సూర్యం, బోడా తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రోజు జన్నారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి కౌంటింగ్ లో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రజలు విశ్వసించి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. గెలిపించినటువంటి మహారాష్ట్ర ప్రజలకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు నరేంద్ర మోడీ పట్ల దేశం తన వైపు చూస్తుంది. అలాగే ఈరోజు మహారాష్ట్ర ప్రజలు కూడా నరేంద్ర మోడీ పట్ల విశ్వాసంతో, నమ్మకంతో ఈరోజు అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. రాబోయే రోజులలో దేశం సుభిక్షంగా, సురక్షంగా ఉండాలంటే ఒక భారతీయ జనతా పార్టీని గెలిపించినట్టయితే ఖచ్చితంగా ఈ దేశం బాగుపడుతుందనే ఒక చక్కని ఉద్దేశంతో ప్రజలు గెలిపించడం జరిగింది. మహారాష్ట్రలో అందరూ అనుకున్నారు తక్కువ మెజారిటీ వస్తుంది, కానీ ప్రజలు విఘ్నులు. ఎందుకనంటే నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా కానీ నరేంద్ర మోడీకి బ్రహ్మరథం పడుతున్నారంటే అది మన భారతదేశం యొక్క గొప్పతనం, నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం. ఈరోజు విశ్వ గురువుగా భారతదేశాన్ని ఎందుకు కీర్తిస్తున్నారంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. ఈ గతంలో చైనా మనకంటే ఎక్కువ జనాభా ఉండే, కానీ చైనాలో ఈ రోజు వృద్ధాప్య రేట్ ఎక్కువ ఉన్నది, యువకులు తక్కువ ఉన్నారు. అదే మన భారతదేశంలో యువకులు ఎక్కువ ఉన్నారు, వృద్ధాప్య రేట్ తక్కువ ఉంది. కాబట్టి ఈరోజు ప్రపంచం మొత్తం మన యువత వైపు చూస్తుంది. ఈరోజు యువత ఎవరి వైపు అంటే నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు. భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా పేరుతో ప్రతి ఒక్కటి మన దేశంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఏ రకంగా తీసుకురావాలి, తీసుకొచ్చినట్టుంటే మన భారతదేశం ఏ రకంగా డెవలప్ అవుతుంది. గతంలో 1 ట్రిలియన్ ఉన్న భారతదేశ స్థితిగతులు ఈరోజు 2 చేంజ్కి వెళ్ళినాయంటే అది 10 ఏళ్లలో నరేంద్ర మోడీ యొక్క గొప్పతనం. 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏ రోజు కూడా భారతదేశ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడలేదు. కానీ ఈరోజు 10 ఏళ్లలో నరేంద్ర మోడీ రావడంతోనే మన భారతదేశం 1 ట్రిలియన్ కు దాటింది అని అంటే ఆ గొప్పతనం భారత ప్రజలది, నరేంద్ర మోడీది. ఈరోజు ఏ రాష్ట్రంలో చూసినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో తెలంగాణలో